బీసీ రిజర్వేషన్ల పెంపు మీద అనేక మంది రాజకీయ పార్టీలు కావచ్చు, అగ్రవర్ణాల నాయకులు కావచ్చు, బీసీ రిజర్వేషన్లు పెంచకుండా కుట్రలు చేస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 20 నెలలుగా బీసీ రిజర్వేషన్లు పెంచాలని, తెలంగాణ రాష్ట్రంలో కులగణన జరగాలని చెప్పి చాలా సుదీర్ఘంగా పోరాటం చేస్తే ఈరోజు బీసీ రిజర్వేషన్లకు స్పష్టంగా పెంచకుండా అగ్రకుల రాజకీయ పార్టీలు మోకాలు అడ్డుతున్నారు. అంటే బీసీలు కనీసం సర్పంచు, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, కౌన్సిలరు, కార్పొరేటరు, మండల పరిషత్ అధ్యక్షులు, జిల్లా పరిషత్ చైర్మన్లు కూడా కావద్దని కుట్ర చేస్తున్నారు. వాళ్ళు ఎమ్మెల్యేలు కావాలి, వాళ్ళు మంత్రులు కావాలి, వాళ్ళు ముఖ్యమంత్రులు కావాలి, కానీ మేము మాత్రం కనీసం సర్పంచ్లు కూడా కావద్దనే కుట్ర ఇవాళ రిజర్వేషన్ల విషయంలో స్పష్టంగా అడ్డుకునే దాన్ని బట్టి మనకు అర్థమవుతుంది. ఈరోజు మీరు చూడండి, మా సోదర ఎస్సీలకు, ఎస్టీలకు జనాభా దామాషి ప్రకారం రిజర్వేషన్లు ఉన్నాయి. అదేవిధంగా మరో సోదరులు అగ్రకులాలకు వాళ్ళ జనాభా కంటే ఎక్కువగా, వాళ్ళు 9% జనాభా ఉంటే 10% రిజర్వేషన్ ఉన్నాయి. జనాభా ఉండి రిజర్వేషన్ లేనటువంటి వాళ్ళు ఎవరు? బీసీలే. మా జనాభా 60% ఉంటే మాకు 60% రిజర్వేషన్ రావాలి, న్యాయబద్ధంగా, ధర్మబద్ధంగా. కానీ కామారెడ్డి డిక్లరేషన్ పేరుతోటి కనీసం 42% అన్న, 60% జనాభా ఉన్నటువంటి బీసీలకు 42% అన్న రిజర్వేషన్ దక్కాలని పోరాటం చేస్తుంటే 42% రిజర్వేషన్లకు అన్ని రాజకీయ పార్టీలు నోటితోనేమో మద్దతు ఇస్తూ నొసటితోటేమో వెక్కిరిస్తున్నాయి. కిందంగా గిచ్చి మీదంగా నవ్వమంటున్నారు. ఈరోజు అసెంబ్లీలో మద్దతు ఇస్తున్నారు, గల్లీలో మద్దతు ఇస్తున్నారు, ఢిల్లీలో అడ్డుకుంటున్నారు. గల్లీలో మద్దతు ఇచ్చి ఢిల్లీలో అడ్డుకోవడానికి సాక్ష్యం ఏంటంటే ఈరోజు మీరు చూస్తున్నారు, మొన్న వర్షాకాల పార్లమెంట్ సమావేశాలు జరిగినాయి. వర్షాకాల పార్లమెంట్ సమావేశాల్లో నెల రోజుల పాటు పార్లమెంట్ సమావేశాలు జరిగినాయి. నెల రోజుల్లో కడగాల్సినటువంటి పార్టీలు పార్లమెంట్లో అడగలేదు. బీసీ రిజర్వేషన్లు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పంపించినటువంటి బిల్లును పెంచాల్సినటువంటి సామాజిక బాధ్యత ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం పెంచలేదు. అడగాల్సిన వాళ్ళు ఇండియా కూటమి అడగాలి. ధర్నాలో మాట్లాడిరు, పార్లమెంట్లో మాట్లాడలేదు. చేయాల్సిన వాళ్ళు బీజేపీ వాళ్ళు. తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీలో బీజేపీ వాళ్ళు మద్దతు ఇచ్చారు, గల్లీలో మద్దతు ఇచ్చారు. ఢిల్లీ పోగానే నెల రోజుల పాటు పార్లమెంట్ సమావేశం జరిగితే కనీసం ప్రధాని నరేంద్ర మోదీ గారికి ఈ తెలంగాణ రాష్ట్రం నుంచి పోయినటువంటి బీజేపీ పెద్దలు, పార్లమెంట్ సభ్యులు ఎవరు కూడా కనీసం వినతిపత్రం కూడా ఇవ్వలేదు. అంటే బీసీల పట్ల అన్ని రాజకీయ పార్టీలు సిండికేట్గా మారారు. అందరికీ జనాభా ప్రకారం రిజర్వేషన్ దక్కని, కానీ బీసీలకు మాత్రం దక్కదు. ఇది వాళ్ళ యొక్క కుట్ర. ఈ కుట్రను దయచేసి బీసీలు అర్థం చేసుకోవాలి. ఇలా 1% ఉన్నటువంటి బ్రాహ్మణ సామాజిక వర్గానికి సంబంధించిన రామచంద్రరావు గారు, బీజేపీ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు, బీసీ రిజర్వేషన్లను 9th షెడ్యూల్లో మేము పెట్టమని ఎట్లా ప్రకటిస్తాడు? ఎంత ధైర్యం కావాలి? 60% జనాభాకు వ్యతిరేకంగా మేము 60% బీసీల రాజకీయ ప్రయోజనాలను మేము పరిగణలోకి తీసుకోమని రామచంద్రరావు గారు చెప్తున్నారు. అదేవిధంగా 9th షెడ్యూల్లో పెట్టాలంటే 9th షెడ్యూల్లో పెట్టకుండా మేము పోరాటం చేస్తే కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ అసెంబ్లీలో 42% రిజర్వేషన్ పెంచుతూ రాష్ట్రపతి గారికి ఈ రిజర్వేషన్ల బిల్లును పంపించారు. ఈ బిల్లు పంపించి 5 నెలల పైగా అయిపోయింది. 5 నెలల నుంచి ఢిల్లీలో మూలుగుతున్నది ఈ బిల్లు. 5 నెలల నుంచి వాళ్ళ దగ్గరనే పెట్టుకున్నారు, కానీ ఇంతవరకు ఆ బిల్లుకు మోక్షం లేదు. ఇవాళ గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు నిన్న బీహార్ రాష్ట్రం సందర్భంగా గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు బీహార్ రాష్ట్రంలో మహిళలను ఉద్దేశించి వారు ఒక ఉపన్యాసం ఇవ్వడం జరిగింది.
వారు ఏమంటారు? నరేంద్ర మోదీ గారు నా తల్లిని కించపరిచారు, నా తల్లిని అవమానించారు, బీసీ బిడ్డలు పరిపాలించడం ఈ ఈ కాంగ్రెస్ వాళ్ళకి ఇష్టం లేదు, ఒక బీసీ బిడ్డ ఈ ప్రధానమంత్రిగా కావడం వీళ్ళకు కాంగ్రెస్ వాళ్ళకి ఇష్టం లేదంటున్నాడు. నేను అంటున్నా, ప్రధానమంత్రి తల్లి గారిని ఒకవేళ ఎవరు అవమానించినా దాన్ని మేము పూర్తిగా ఖండిస్తున్నాం, ఆ సంస్కృతిని వ్యతిరేకిస్తున్నాం. కానీ నరేంద్ర మోదీ గారు మీకు బీసీ అనే మీరు బీసీ అనేది మీకు ఇప్పుడు గుర్తొస్తుందని నేను అడుగుతున్నా. నరేంద్ర మోదీ గారికి బీసీ అనే కార్డు ఎప్పుడు ఉపయోగపడుతుంది అంటే, కరెక్టు పార్లమెంట్లో చర్చ జరిగి ప్రతిపక్షాలు విమర్శించినప్పుడు, లేకపోతే వారు చేసిన తప్పులను ఎత్తి చూపినప్పుడు, లేదా వివిధ రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరిగినప్పుడు, పార్లమెంట్ ఎన్నికలు జరిగినప్పుడు నేను బీసీ అనే పదం ఆయన గుర్తొస్తుంది. మిగతా సమయంలో ఆయన గుర్తు రాదు. నిజంగా మీరు బీసీ అయితే బీసీ రిజర్వేషన్ల బిల్లుకి ఎందుకు ఆమోదముద్రమే? నిజంగా మీరు బీసీ మీ శరీరంలో బీసీ రక్తం ప్రవహిస్తే, నిజంగా మీరు బీసీల కమిట్మెంట్ ఉంటే, మీలో బీసీ యొక్క చిత్తశుద్ధి ఉంటే, మరి 42% రిజర్వేషన్ల బిల్లు ఇవాళ పార్లమెంటుకు పోయి 5 నెలలకు పైగా అవుతుంది కదా. నీ బీసీ బిడ్డలు, బీసీలు మీ వారసులు, మరి మీ సర్పంచులు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, కనీసం స్థానిక సంస్థల్లో కూడా ప్రజాప్రతినిధులు కావద్దా? నరేంద్ర మోదీ గారు, ఇదెక్కడి న్యాయం? మీ ప్రధానమంత్రి పదవిని కాపాడుకోవడానికి మాత్రం బీసీ కార్డు ఉపయోగపడాలి, కానీ కోట్లాది మంది బీసీలకు ప్రయోజనాల కోసం మాత్రం బీసీ కార్డు ఉపయోగపడద్దు. నేను అంటున్న 11 సంవత్సరాలుగా నరేంద్ర మోదీ గారు 11 సంవత్సరాలుగా ఈ దేశానికి ప్రధానమంత్రి ఉన్నాడు. ఇందిరాగాంధీ రికార్డును బద్దలు కొట్టిండు. సంతోషం, ఒక బీసీ బిడ్డ ఇందిరాగాంధీ రికార్డు బద్దలు కొట్టడానికి. రేపో మాపో నెహ్రూ రికార్డును కూడా బద్దలు కొట్టాడు, అందులో సందేహం ఏం లేదు. కానీ ఇంటి దీపమని ముద్దాడితే మూతి గాలినట్టు 11 సంవత్సరాలుగా బీసీలకు, దేశంలోని 70 కోట్ల మంది బీసీలకు ఒక ప్రత్యేక మంత్రిత్వ శాఖ పెట్టిరా? లేదే. జనాభా దామాషి ప్రకారం రిజర్వేషన్ పెంచిరా బీసీలకు? లేదే. చట్టసభల్లో బీసీలకు 50% రాజకీయ రిజర్వేషన్ పెట్టిరా? లేదే. కనీసం మహిళా బిల్లు పెట్టారు, మా మహిళా సోదరిమణులు ఇక్కడ మహిళా బిల్లు పెట్టారు. మహిళా బిల్లులో బీసీ మహిళలకు సబ్-కోట పెట్టినవా? లేదే. మళ్ళీ దొరలు పోయి దొరసానమ్మలు రావాలి, పటేళ్ళు పోయి పటేలమ్మలు రావాలి తప్ప బీసీ మహిళలకు స్థానం లేదు, అసెంబ్లీలో పార్లమెంట్లో స్థానం లేదు. మరి 11 ఏళ్లుగా బీసీల కోసం నువ్వు చేసిన గొప్ప పని ఏందని నేను అడుగుతున్నా. నరేంద్ర మోదీ గారు బీసీల కోసం చేసిన గొప్ప పని ఏంది? ఏమి లేదు. అల్లికల్లి సున్నకు సున్నా. ఆయన చేసిన గొప్ప పని ఒకే ఒకటి ఉంది, అది చారిత్రాత్మకమైన పని చేసిండు. ఏం పని? బీసీల కోసం చేయలే. దేశంలో అగ్రవర్ణ ప్రధానమంత్రులు ఎవరైతే వీపీ సింగ్ గారు ఉన్నారో, మొదటిసారి మండల్ కమిషన్ దుమ్ము దులిపి బీసీలకు ఉద్యోగ రంగంలో రిజర్వేషన్లు పెడితే, అదేవిధంగా అర్జున్ సింగ్ ఎవరైతే కాంగ్రెస్ ప్రభుత్వంలో విద్యావనరుల శాఖ మంత్రి ఉన్నారో, అర్జున్ సింగ్ విద్యారంగంలో రిజర్వేషన్లు పెడితే, అగ్రవర్ణాల ప్రధానమంత్రులు, కేంద్ర మంత్రులేమో ఓబీసీలకు విద్యా ఉద్యోగాలు 27% రిజర్వేషన్లు పెడితే, బీసీ ప్రధానమంత్రి అన్న నరేంద్ర మోదీ మాత్రం రాజ్యాంగానికి వ్యతిరేకంగా అగ్రవర్ణాలకు 10% రిజర్వేషన్లు ఇచ్చి చరిత్ర సృష్టించిండు. ఈయన అగ్రవర్ణాలకు బీసీ ప్రధానమంత్రి, ఓసీలకు రిజర్వేషన్లు పెట్టిండు. ఇంతకంటే సిగ్గుమైన చర్య ఇంకేమనుందా? ఇవాళ మళ్ళీ అసెంబ్లీలో బిల్లును అడ్డుకున్నాడు, రాష్ట్రపతి ద్వారా అడ్డుకున్నారని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం మేము పోరాటం చేస్తే, మళ్ళీ రాష్ట్ర అసెంబ్లీలో నిన్నగాక మొన్న ప్రత్యేకంగా ఒకరోజు అసెంబ్లీ సమావేశం ఏర్పాటు చేసి, మళ్ళీ గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఏదైతే బీసీ రిజర్వేషన్లు, బీసీ ఎస్సీ ఎస్టీ సామాజిక రిజర్వేషన్లు 50% పరిమితి దాటొద్దని చెప్పి, ఇవాళ పంచాయతీరాజ్ చట్టం సెక్షన్ 285A ప్రకారం 50% పరిమితి దాటొద్దని చెప్పి ఒక గుదిబండ తయారు చేసిందో, ఆ గుదిబండను బండకేసి కొట్టడానికి, ఆ పరిమితిని ఎత్తివేయడానికి రాష్ట్ర ప్రభుత్వం నిన్నగాక మొన్న అసెంబ్లీలో ఇలా ఒక చట్టాన్ని చేసింది. సామాజిక రిజర్వేషన్ల పరిమితి 50% లేదు, బీసీ రిజర్వేషన్లు 42% పెంచాలని చట్టం చేసింది. అది పంపించి గవర్నర్ గారు పంపించి కూడా 2 రోజులు అయింది. అఖిలపక్షంని వీళ్ళు బీజేపీ వాళ్ళు, బీఆర్ఎస్ వాళ్ళు ఏమంటారు? కాంగ్రెస్ వాళ్ళని
అఖిల పక్షాన్ని తీసుకొని ప్రధానమంత్రి దగ్గరికి వండి అంటారు. ప్రధానమంత్రి గారు టైం ఇయ్యడు. తెలంగాణ నుంచి బీసీ రిజర్వేషన్ల మీద వచ్చి కలుస్తామంటే అఖిల పక్షానికి వచ్చి కలుస్తామంటే ప్రధానమంత్రి సమయం ఇవ్వడు. రాష్ట్రపతిని కలుస్తామంటే రాష్ట్రపతి సమయం ఇవ్వదు. మరి చివరికి గవర్నర్ గారిని కలిశారు అఖిల పక్షం నుంచి. కాంగ్రెస్ పోయింది, సిపిఐ పోయింది, బీఆర్ఎస్ పోయింది. మరి బీజేపీ వాళ్ళు ఎందుకు గెలవలే గవర్నర్ని? అసెంబ్లీలో బిల్లుకు మద్దతు తెలిపినప్పుడు గవర్నర్ని కలిసి బీసీ బిడ్డల భవిష్యత్ ఏంది, వాళ్ళ రాజకీయ పరిస్థితి ఏంది, మేము మద్దతు ఇచ్చినామని బీజేపీ వాళ్ళు కలవాలి కదా, కలవరు. అంటే కేవలం తూతూ మంత్రంగా అసెంబ్లీలో మద్దతు ఇస్తారు తప్ప ప్రధానమంత్రిని కలవరు, గవర్నర్ని కలవరు, రాష్ట్రపతిని కలవరు. పైగా రామచంద్రరావు గారు 50% రిజర్వేషన్లు దాటేది లేదు, మేము 9th షెడ్యూల్లో పెట్టలేదని చెప్తాడు. ఇంత బీజేపీ పచ్చి బీసీ విద్రోహ చర్యలకు పాల్పడడం ఇది కరెక్ట్ కాదు. ఈ వైఖరి మార్చుకోవాలి. మేము అంటున్నాం, మీ పార్టీ సభ్యత్వం మేము తీసుకోలేదా? బీజేపీ వాళ్ళకు పార్టీ సభ్యత్వాలు బీసీలు తీసుకోలేదా? మీ జెండా మేము బీసీలు మోయడం లేదా? మేము ఓట్లు వేస్తేనే కదా మీరు 8 మంది పార్లమెంట్ సభ్యులు గెలిచి పార్లమెంట్కి పోయింది. మరి బీసీల నోటికాడి ముద్దను ఎందుకు లాగేసుకుంటారని అడుగుతున్నా. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు ఎప్పుడైతే 10% వచ్చినాయో, ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు ఎప్పుడైతే 10% వచ్చినాయో బీసీ రిజర్వేషన్లు గండిపడ్డది. బీసీ రిజర్వేషన్లు గండిపడి బీసీ రిజర్వేషన్లకు చాలా అన్యాయం జరుగుతుంది. కాబట్టి ఇవాళ మేము అంటున్నాం, మాకు స్థానికంగానే మీరు కనీసం మేము సర్పంచ్ కౌన్సిలర్ అయితేనే మీరు ఓర్వలేకపోతున్నారు. రేపు చట్టసభలలో, అసెంబ్లీలో, పార్లమెంట్లో మీకు రిజర్వేషన్లు పెడతారని మాకు నమ్మకం ఉందా? తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.